ఉండేది, ప్లేస్ అంతా ఎదరిల్లు ఉండేది. వారు వస్తూ అన్నారు, అమ్మ ఈ ప్లేస్ నీకే ఇస్తాడు దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నాళ్ళకి ఆ ప్లేస్ వివాహం అయిన తర్వాత మరి దేవుడు వారిని ప్రేమించి ఆ ప్లేస్ దేవుడు పరిచర్య కొరకు ఇచ్చారు. అయితే బాబు పుట్టాడు. 21వ రోజు అయ్యారు, రండి పేరు పెడుతురు కానీ అడిగినప్పుడు వారు మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి ఆ బాబుని నల్లగా ఉండేవాడు పిల్లడు చేతుల్లో తీసుకుని అభిషేకించి ఆశీర్వదించి జీవన్ కిరణ్ అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేరు పెట్టి 12వ సంవత్సరం వచ్చింది. 12 సంవత్సరాలు అయింది దైవజనుడు మన మధ్యకి వచ్చి. అయ్యో ఇంత నాళ్ళైందా అనుకుంటా ఉంటాను నేను. వారు రావటం, ఆ పేరు పెట్టాడు. వారు ఈ రోజున చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు, ఎవరూ నేర్పలేదు, చక్కగా పరిచర్యలో వాడబడతా ఉన్నారు. మళ్ళా అయ్యారు ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ, అయ్యా మా పరిస్థితి బాగోలేదని సంఘ పిల్లలు కూడా నాతో వచ్చి మరి మాట్లాడినప్పుడు, వారు ఏం పర్లేదమ్మా, దేవుని ఏర్పాటు అక్కడ ఉంది, నాకు దేవుడు చెప్పాడు స్థిరపరుస్తాడు నిన్ను, నువ్వేం బాధపడవలసిన పని లేదు అని వారు చెప్పి బలపరిచి ప్రార్థన చేశారు. అలాగే మరి బిడ్డ బావగారు గంగవరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. బిడ్డ తాను ప్రత్యేకంగానే చేసుకుంటాడు పరిచర్య. నాకు పరిచయం అయ్యారు, వారు కూడా ప్రార్థన చేశారు. అప్పుడప్పుడు మరి ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమంలో వారు వచ్చి పరిచర్యలో సహకరిస్తూ ఉన్నాడు. ఈరోజు కూటమందే దైవజనంతో ఉండాలనుకున్నారు, కూటమందైన బాబు వెళ్ళటం జరిగింది. అలాగే జిక్కుమారి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు మన మధ్యకి మరొకసారి దేవుడు తీసుకొచ్చాడంటే మనం చాలా అదృష్టవంతులం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి డైరెక్ట్గా ఎవరు చూడలేము, దైవజనుల్లోంచి దేవుణ్ణి చూస్తాం. దైవజనుని ఎంత ప్రేమిస్తామో అంత దీవించబడతాం. ఈరోజు నీ పరిచర్యలోకి మరొకసారి దాసులు నడిపించారు. ఎలా జరుగుతుంది పరిచర్య, ఎలా కడుతూ ఉన్నామని ప్రతిదీ చెప్తూ ఉండేదాన్ని. కాలనీలో కూడా దేవుడు కొంచెం ప్లేస్ ఇచ్చాడు, 2 సెంట్లు ప్లేస్ ఇచ్చారు. అక్కడ కూడా చర్చిని కడుతూ ఉన్నప్పుడు దైవజనులు అడిగాను, మీరు ఓపెనింగ్ చేయండి అయ్యారు, ప్రతిష్ఠించండి అని అడిగితే కరోనా టైం, ఆ టైము భయంకరమైన ఫస్ట్ కరోనా, రాలేని పరిస్థితి అయిపోయింది. దాన్ని ప్రతిష్ఠించడం, దాన్ని ప్రారంభించడం జరిగింది. దేవుడు తన మహాకృపను బట్టి సరిహద్దులన్నీ విశాలపరిచాడు. హల్లెలూయా, సరిహద్దులు విశాలపరిచాడు, విస్తరిస్తూ ఉంది. దేవుని యొక్క కృప మరి విస్తరిస్తూ ఉంది ప్రియులారా. మరి మీకు తెలుసును, కొన్ని విషయాలు కూడా మాట్లాడే సమయం లేదు, కానీ చాలా చాలా ఈరోజు ఎలా నిలబడ్డానంటే సేవకులు మీరు చేసిన ప్రార్థనే. హల్లెలూయా. ఎందుకంటే ఒక స్త్రీ అని అనుకునేవారు, కానీ స్త్రీ అనుకున్నది దేవుడిని గుర్తించేవారు కాదు. ఏది